కర్ణుడు శ్రీకృష్ణుడికి కూడా దానం చేశాడని మీకు తెలుసా? ఒక రోజు కర్ణుడు తలకి నూనె రాసుకుని అభ్యంగన స్నానానికి వెళ్తుండగా కర్ణుడి ఇంటికి వచ్చిన శ్రీకృష్ణుడు అక్కడ రత్నాలు పొదిగిన ఒక బంగారపు పాత్రను చూసి అది తనకు కావాలని కర్ణుడిని అడిగాడు. కర్ణుడి కుడి చేతికి నూనె అంటుకుని ఉండడంతో పాత్రను తన ఎడమ చేతితో కృష్ణుడికి ఇవ్వబోయాడు. ఎడమ చేతితో దానం ఇవ్వడం తప్పని నీకు తెలీదా కర్ణ అని కృష్ణుడు ప్రశ్నించాడు. దానికి కర్ణుడు బదిలిస్తూ, లక్ష్మీదేవి చంచలమైనది, యముడు దయలేనివాడు. నా చేయిని కడుక్కుని వచ్చేలోగా నా ప్రాణాలు ఉంటాయో లేదో ఎవరికి తెలుసు. అందుకే పరిస్థితులు మారకముందే దానం ఇవ్వాలనుకుంటున్నానని చెప్పడంతో కర్ణుడి వివేకానికి సంతోషించిన శ్రీకృష్ణుడు దానాన్ని స్వీకరించి మనసారా ఆశీర్వదించి కర్ణుడిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. దేహి అని అడుక్కోవడం ఎంత కష్టమో నాస్తి అని లేదని చెప్పడం కూడా అంతే కష్టమని, నీచమని, కాబట్టి ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనైనా దేహి నాస్తి అనే పదాలు నా నోటి నుండి రాకూడదని కర్ణుడు కోరాడు. శ్రీకృష్ణుడు తదాస్తు అన్నాడు. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.